నేరేడుకాయ దోశలకి నూనె పెడుతున్నాం. 1.5 వేసిన సేమ్ ఇదే గ్లాస్తో 3 బియ్యం వేసుకోవాలి. 1 2 3 3 సార్లు కడిగి నానబెట్టా. 3 సార్లు ఇలా వేస్తున్నాను అన్నమాట. అప్పుడు అది ఇది మనం ఏంటంటే అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. బియ్యము, మినపప్పు, దోశలు వేసుకోవచ్చు, పూర్ణాలు వేసుకోవచ్చు, బజ్జీలు వేసుకోవచ్చు, అన్నీ కూడా. ముందుగా నేను ఏంటంటే ఇలా వేసి కొంచెం వాటర్ పోస్తున్నా. కొంచెం వాటర్లో పెట్టా వేసి ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఫ్రెండ్స్ ఇది ఇలా మెత్తగా రావాలన్నమాట. ఇది ఇందులో పోసేస్తుంది. ఇది ఇట్లా రావాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది నేను మళ్ళీ వేస్తున్నాను అన్నమాట. 2 ట్రిప్పులు వేయటం చూపిస్తాం, తర్వాత మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను అన్నమాట. ఫ్రెండ్స్ ఇదేంటంటే పూర్ణాలకు అనమాట. మనం ఏ పూర్ణాలైనా చేసుకోవచ్చు. దీంతో వాటర్ మెత్తగానే వస్తుంది కదా ఎంత వేసినా. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ ఇది ఇట్లా వస్తుంది అన్నమాట. నేరేడుకాయలు అన్నమాట ఫ్రెండ్స్. నేను ఈ 1/4 కిలో అన్నమాట కాయలు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది తెప్పించారన్నమాట. వీటితో 2 ఐటమ్స్ అంటే 2 చిన్న గిన్నెలతో చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాయలన్నిటిని కట్ చేసి ఇందులో వేసి మిక్సీ పడతా ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ ముక్కలు కట్ చేసే గిన్నెడు చూపిస్తా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తున్నా చూడండి. ఫ్రెండ్స్ ఇది చూడండి ఇట్లా వచ్చేసిందో. దీంతో నేను దోశ అనేది వేస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా వచ్చిందనమాట. నేను ఇందులో నేరేడుకాయ ఇది పేస్ట్ కలుపుతున్నా ఫ్రెండ్స్. చూడండి దాని వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పోస్తున్నా చూడండి. ఇది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే నేరేడుకాయ దోశలకి ఇది ఇట్లా కలుపుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది ఇలా కలుపుకున్నాను కదా. ఇప్పుడు దోశ వేస్తున్నా. ఇది ఇట్లా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు నేను ఆయిల్ అనేది వేస్తున్నా చూడండి. నేను పెద్ద సైజు వేయను ఫ్రెండ్స్. ఎప్పుడు ఒక చిన్న సైజు వేసుకుంటా. మీడియం సైజులోనే వేసుకుంటా దోశ అనేది కానీ అట్ట అనేది కానీ ఫ్రెండ్స్. ఇది ఇట్లా తిరిగేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఇట్లా తిరిగేస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని తీసేసి
పచ్చడి లేకపోయినా చట్నీ లేకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంది. దీని దీని ఫ్లేవర్ దీనికి తగులుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది నేను ఒట్టిదే తినేస్తున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.